హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్రాజెక్ట్ ఆర్డినో ఎల్ఈడి బ్లింక్ ప్రాజెక్ట్. జస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట. ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అసలు ఆర్డినో గురించి తెలుసో వాళ్ళు ఈ వీడియోను తప్పకుండా స్కిప్ చేయొచ్చు. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. సో దీనికి ఏమవుతుంది అంటే, నేను ఒక ఎల్ఈడి ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఒకటి ఉంటుంది అండ్ బయట పెట్టిన ఒక ఎల్ఈడి ఉంది. ఇవి రెండింటిని ప్యారలల్గా ఎలాగ ట్రిగ్గర్ చేస్తూ ఆన్ ఆఫ్ చేస్తానో విత్ సమ్ టైం డిలే అనేది చూపించబోతున్నాను. సో ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్: ఒక ప్రింటర్ కేబుల్, ఒక ఆర్డినో యూనో, ఒక 2 జంపర్ వైర్స్, ఒక 220 ohms రెసిస్టర్ అండ్ ఒక ఎల్ఈడి యాజ్ వెల్ యాజ్ 1 బ్రెడ్ బోర్డ్. నేను మీకు బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద. సో దాని ప్రకారంగా కనెక్షన్స్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నా కోడ్ రెడీగా ఉంది. సో ఇట్ జస్ట్ బేసిక్ 13 లైన్ కోడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే టూల్స్లోకి వెళ్ళి ఆర్డినో యూనో సెలెక్ట్ చేసి, నా బోర్డ్ వచ్చేసి ఆర్డినో యూనో కాబట్టి సో ఏవిఆర్ బోర్డ్స్ ఆర్డినో యూనో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, సో ఐ విల్ గో విత్ అప్లోడింగ్ ద కోడ్. సో డన్ అప్లోడింగ్ అయిపోయింది. సో కోడ్ అప్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ కోడ్లో ప్రస్తుతానికి 1 సెకండ్ ఇచ్చాను టైం డిలే. సో ప్రతి సెకండ్కి ఆన్ అవ్వాలి, ప్రతి సెకండ్కి ఆఫ్ అవ్వాలి. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్, ఇది అనమాట బేసిక్ ప్రిన్సిపల్ హౌ ఎ కోడ్ కెన్ బి బూట్ లోడెడ్. నేను ఆర్డినో కనెక్ట్ చేయగానే ఏ కామ్కి కనెక్ట్ అయింది అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత వీ విల్ గెట్ దిస్ విండో కంప్యూటర్ మేనేజ్మెంట్. సో ఇందులో డివైస్ మేనేజర్స్లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్ కామ్ అండ్ ఎల్పిటి అని ఉంది కదా, ఇక్కడ వెళ్ళి చూసుకోవాలి. సో ఆర్డినో యూనో కామ్ 6కి కనెక్ట్ అయింది. సో ఐ విల్ క్లోజ్ దిస్ బోత్ అండ్ ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఆర్డినో ఐడిఈలో ఏవిఆర్ బోర్డ్స్లో ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టూల్స్లో ఇందాక కామ్ 6కి కనెక్ట్ అయిందని చెప్పి చూసాం కదా, సో కామ్ 6 ఆర్డినో యూనో. సో ఇప్పుడు ప్రాపర్గా కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆర్డినో అండ్ ద ల్యాప్టాప్ విల్ హ్యాపెన్. సో కమింగ్ టు ద కోడ్, ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్ అని డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ ఏం చేస్తానంటే వాయిడ్ సెటప్. సో ఈ సెటప్ ఫంక్షన్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఇది ఒక్కసారి ఇనిషియలైజ్ అవుతుంది. పిన్ మోడ్ 13, అవుట్పుట్ 13th పిన్ అనేది అవుట్పుట్గా తీసుకుంటున్నాను, విచ్ ఈస్ ద ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఆన్ యువర్ ఆర్డినో. నెక్స్ట్ ఇప్పుడు లూప్ ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తున్నాను. సో కమింగ్ టు దిస్ లైన్ డిజిటల్ రైట్ 13, హై. సో ఇది రన్ అయ్యేటప్పుడు హై అవుతుంది. హై అంటే 5 volts ఎల్ఈడికి సప్లై అవుతుంది అనమాట, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద 13th పిన్. నెక్స్ట్ లైన్ వచ్చేసి డిలే ఆఫ్ 1000 milliseconds. 1000 milliseconds అంటే 1 second. సో ఒక్కసారి హై అవుతుంది, ఒక డిలే ఆఫ్ 1 second ఉంటుంది. దాని తర్వాత కమింగ్ టు ద నెక్స్ట్ లైన్ డిజిటల్ రైట్ 13, లో. ఇప్పుడు దీన్ని మళ్ళీ లో చేస్తున్నాను అంటే ఆఫ్ అన్నమాట. ఇది కూడా సేమ్ డిలే ఇస్తున్నాను 1000 milliseconds అంటే సేమ్ 1 second. సిమిలర్లీ ఇప్పుడు నేను ఒకవేళ ఈ డిలేని పెంచాను అనుకోండి, సో ద టైమ్ విల్ గెట్ ఇంక్రీస్డ్. సో ఇప్పుడు దీన్ని 2 seconds అండ్ దీన్ని కూడా 2 seconds చేస్తున్నాను. హై ఉన్నప్పుడు 2 seconds అండ్ లో ఉన్నప్పుడు 2 secondsకి మారుస్తున్నాను. అండ్ దెన్ ఐ విల్ అప్లోడ్ ద కోడ్.
సో ఇక్కడ డన్ అప్లోడింగ్ అని వచ్చింది. సో కోడ్ ఈజ్ ప్రాపర్లీ అప్లోడెడ్. అప్పుడు ఏమవుతుందంటే ఆర్డినో మీద 2 సెకండ్స్ డిలే తోటి ఎల్ఈడి ఆన్ ఆఫ్ అవుతుంది. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కోడ్. ఇది చాలా బేసిక్ ప్రాజెక్ట్. సో లేటర్ ఆన్ ఇంకా కొంచెం విల్ డూ సమ్ మోర్ ఎక్సైటింగ్ టాపిక్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్జీబీ ఎల్ఈడిని ఎలా కంట్రోల్ చేస్తాము అనేది చెక్ చేద్దాం.